ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు చెప్తున్నా. ఈ విధంగా నా తండ్రి యొక్క జీవితాన్ని సంతోషంగా ఆనందించడానికి, మాతో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నేను ఈ కుటుంబంలో జన్మించడం నాకు ఒక ఆధిక్యత. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు మీ. గాడ్ హస్ చోసన్ మీ. నేను ఫస్ట్ డాటర్గా మా డాడీకి మా మమ్మీకి దేవుడు గిఫ్ట్ చేసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. Many a time I let him down. I could not live up to his standards, but God was so faithful. He was such a great man of God. He was so loving, humble, reliable, dependent only on God, not on man. I have seen him. I lived with him in all the aspects, in joys and in troubles. I was with him. Maybe నేను చిన్నప్పుడు ఊహకందని టైంలో నాకు తెలియదేమో కానీ I know each and every way he went through. I used to keep everything to myself. I did not have the ability to express myself. I don't know why. But then నాకేం జరుగుతుంది ఏంటి అనేది అన్నీ నా కాన్షియస్కి తెలుస్తూ ఉంటుంది. Only thing I prayed for everything. నా తాతయ్య కూడా he used to share everything with me. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా తాత ఆయన ఎక్స్పీరియన్స్, డాడీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. మా ఫాదర్ నాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నేను చాలా ప్యాంపర్డ్ చైల్డ్ని. ఫస్ట్ డాటర్ కాబట్టి అన్ని ప్రివిలేజెస్ తీసుకున్నాను. అలా అని నన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ మానేలేదు. నేను కూడా దేవునిలో బలపడాలని, మంచిగా ఉండాలని, డిసిప్లిన్డ్గా ఉండాలని అన్నీ డిసిప్లిన్ చేసేవాళ్ళు. అలా వెళ్తూ ఉంటగా నా ఫస్ట్ స్టాండర్డ్లోని ఐ వాజ్ హ్యావింగ్ థ్రాంబోసైటోపీనియా. నా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతూ ఉండేవి. Every other doctor was telling she will not live. She will not live. But prayers didn't go unanswered. Every other day, my dad took me to the hospital for my blood test. I used to cry, "Daddy, what daddy, what daddy?" I used to tell him, "Amalu, please ma, ప్లీజ్ మా, ఒక్కసారి కదా ఐస్ క్రీమ్ కొంటాను, చాక్లెట్ కొంటాను." He used to tell this to me. I don't know what happened. I was given a wrong medication or something. మలేరియా అన్నారు, తర్వాత ప్లేట్లెట్స్ తక్కువ అన్నారు, తర్వాత ఏంటంటో అన్నారు. నేను ఎంత స్కేర్డ్ అయిపోయానంటే అప్పుడు ఈవెన్ బీపీ కఫ్ కట్టినప్పుడు కూడా నాకు ఏదో చేసేస్తున్నారు అనే కంగారు వచ్చేసేది. దెన్ హీ యూస్ టు టాక్ టు ద డాక్టర్ టెల్ టు హర్ షీ ఈజ్ స్కేర్డ్ అని చెప్పి ఆ డాక్టర్ని కూడా నాతో మంచిగా మాట్లాడేటట్టు చేసి, కొంచెం ఫ్రెండ్లీగా చేసుకునేట్టు చేసి, ఏం లేదు మా జిలేబీ ఇంజెక్షన్ అని చెప్పించేవాళ్ళు నాకు.
He used to make a hurtful situation into a funny situation for me. He used to make me smile at my toughest times. తర్వాత శాలెంలోని చాలా పెద్ద డిస్ప్యూట్స్ అయినాయి. As children, we had to face them. The abuses, the physical arrogance we had to face, we had to go through. I don't know what. నా గ్రాండ్ ఫాదర్ ఉండేవాళ్ళు. ఓకే, గాడ్ ఈస్ అలౌవింగ్ ఇట్. I said to my father, Daddy, తాత బైబిల్ పడేశారు డాడీ, తాత క్యాష్ పడేశారు డాడీ. లేదు మా, తాతది ఒక్కటే ఎందుకు అవుతుంది, బైబిల్ అందరిది మా, బుద్ధి లేకుండా చేస్తున్నారు మా, ఇట్స్ ఓకే. He used to forgive. We'll pray for them ma. God wants us to pray for them. It's okay. And during those times, my sister was affected very badly. She used to have episodes of breathlessness, as she mentioned before. Because of the shock. As a family, we bore all the suffering, grief, and shame. We were with him. At that time also, our extended family also was with us. Praise be to God. God did not leave us like beggars. Today, we stand before His throne, glorifying Him. I am a real witness. నేను బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి అందరు పిల్లల్లాగా వెళ్ళి, డాడీ నాకు బిస్కెట్స్ కావాలి అని ఇష్టం వచ్చి కొనిపించుకోవడానికి ఐ డోంట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. అమ్ములు బిల్స్ రాయాలి, అమ్ములు బిల్స్ రాయాలి, ఇది నేను లెక్క అప్పగించాలి. టైమ్ విల్ టెల్ యూ ది ఆన్సర్. సీరియస్లీ, I want to witness it for him. People told that he has robbed money, but he never did. He never did. If he did, we would be somewhere else, not here. He never stole anything. He also admonished me saying, every rupee you are eating is from the tithe box. You have to digest that. You have to digest that. The sin of each and every person, it's in your stomach. If you want to digest it, you have to pray. You have to pray. You have to depend on God. He always used to tell me, wherever you are, give glory to God. Depend upon God for everything. He entrusted me to the most responsible people. Even during these last 2 weeks, he wanted to spend time with me. He was preparing me. I didn't understand.
But deep inside my heart, I had a thought, Daddy, why are you telling this? Are you getting any thoughts? Or did God speak to you regarding anything that He will take you from here? Everything used to come to my lips. It stopped there. It stopped there. I didn't talk. I didn't ask. Why I didn't ask, I don't know. But from the last 3 months, in every Bible study, in the worship meeting, He used to admonish us with the words from Joshua chapter 1, verse 9. Be strong and of good courage. For the Lord your God is with thee. He will never leave thee nor forsake thee. He used to read out the full chapter. He used to tell, even when I'm not there, depend upon these words. As I was with Moses, so I will be with thee. I don't know how to take his death. Even in the last hours, Mom called me, Amlu, Dad is not well. I went running upstairs. I went running. I held, Mommy was telling, Queenie came and get up. She was telling this literally. He just made this sound, oh, that's all. The eyes which could not see me cry. The ears which could not hear my groaning. The touch which was always there to comfort me. The senses which could read each and every part of my feeling. God felt it better to take him with him. I'm glad that Dad spent his time telling me each and every detail about comfort so that he may make a remembrance. The little purchases he made whenever he went outside. Amlo vastava nato veldam amlo nik duty time వచ్చేద్దాంలే ఆ టైంకి. నేను చెట్టు ఎక్కినా సరే అమ్మలో నీకు అందట్లేదు కదా, నేను వస్తాను, నేను తెంపుతాను నీతో పాటు రా. సో ఫిజికలీ ఐ విల్ మిస్ హిమ్. Each and every part of the house, I have a memory with him. I'll miss him. I'll miss him dearly in this physical body. But I have a hope that when I go to heaven, I will see him there. All the strength he's given me through God, I will try to read in it. I may not be full of strength, but my God, whom I know, He will give me the strength. He has not left me alone. We have all the family members with us. We have all the church members with us to comfort us in this time of need. Pray for us so that we as his children may look after his church, the little flock he has left, with such care and tend to them in their times of need.
not losing our strength, not losing our hope, but be a beacon of hope through the strength which is surpassed to us through our Lord Jesus Christ. Even if I speak more and more, this time will not be sufficient. But then I praise God for my dad, for his life, for his legacy, for all the tiniest details God has left with me. I'm privileged, and I thank each and every one of you for coming here to attend my dad's service. Thank you. Now, all the presents will sing a song, then after Esther Jonathan will give her testimony. ఈ సమయంలో ఒక పాట పాడతాము. Cousins will sing a song. కజిన్స్ అందరూ ఒక పాట పాడతారు, పిల్లలందరూ కలిసి కుటుంబంగా. తర్వాత జోనాథన్ యొక్క భార్య ఎస్తేర్ అక్క సాక్ష్యం పంచుకుంటారు. కజిన్స్ అందరు రండి, ఫ్యామిలీ సాంగ్ కొరకే.